కాకినాడ జిల్లా తుని మండలం కొలిమేరు సరిహద్దుల్లో పట్టుబడిన 26 టన్నుల రైస్ పీడీఎస్ బియ్యమేనని తేలింది. గొల్లప్రోలు గ్రామానికి చెందిన వేగిశెట్టి యేసుబాబు గత ప్రభుత్వ హయాంలోనే స్థానిక చోటా నాయకులతో చేతులు కలిపి ఈ పరిసరాల్లో గల రైస్ మిల్లుల నుంచి పీడీఎస్ రైస్ సేకరించి కాకినాడకు తరలిస్తున్నట్టు అధికారులకు సైతం అనుమానాలు వస్తున్నాయి. అయితే బియ్యం నిల్వ చేసిన వ్యక్తి నోరు విప్పడం లేదు. తన వ్యవసాయ క్షేత్రంలో పండిన పంటని బుకాయిస్తున్నారు. సొంత భూముల్లోనివే అయినా ఇంత మొత్తంలో ఎందుకు నిల్వ చేశారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కోళ్ల ఫారాన్ని అక్రమ వ్యాపార స్థావరంగా ఏర్పరచుకున్న సదరు వ్యక్తి ఇలా అక్రమ నిల్వలు అధికారుల మెరుపు దాడిలో వెలుగు చూసింది. మొన్న పట్టుబడ్డ 26 టన్నుల బియ్యం పీడీఎస్ రైసుగానే నిర్ధారించిన అధికారులు కేసు నమోదు చేశారు. పట్టబడిన బియ్యాన్ని ఎల్ఎస్ పాయింట్కు తరలించారు. అసలు భాగోతం గుట్టు చేసేందుకు అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తహసీల్దార్ ప్రసాదరావు, ఎంఎస్ఓ రాజు, రూరల్ ఎస్ఐ కృష్ణమాచారి కేసు పర్యవేక్షణ చేస్తున్నారు. గవర్నమెంట్ ఫోటో పెట్టాను సార్. అలా అంటే ఇలా ప్లాస్టిక్లో ఉంది, అందులో విటమిన్ బి వల్ల ఒకటి ఇవన్నీ ఉంటాయి. చూడండి వాటర్లో పెట్టి మస్ గారు ఎక్కడ పెట్టండి సార్. స్టాక్ కూడా ఒకే ఫోటోలో వచ్చింది.